ముందుగా ఒమేగా ఇండియా టీవీ ప్రేక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రీ శ్రీ మానసాదేవి నాగదేవత ఆలయం వద్ద అయితే మనం ఉన్నాము సికింద్రాబాద్ లో. ఇక్కడ భక్తులను అడిగి ఈ దేవత గురించి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటో కూడా కనుక్కుందాం. హలో అమ్మ, నాగుల పంచమి శుభాకాంక్షలు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడే ఎందుకు అంటే ఏంటి స్పెషల్ ఇక్కడ ఈ టెంపుల్లో? అనుకున్న మీకు నెరవేరాయా? ఈ టెంపుల్తో మీకున్న అనుభవం ఎలాంటిది? అనుబంధం ఈ టెంపుల్తో ఈ దేవతతో మీకున్న అనుబంధం ఏంటి? మంచి మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా ఈ టెంపుల్ వల్ల? అంతేనా? ఎన్ని సంవత్సరాల నుండి ఈ టెంపుల్కి వస్తున్నారు మీరు? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం. శ్రావణ మాసంలో వచ్చిన నాగుల పంచమి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం వస్తుంది. నాగుల చవితి ప్రత్యేకత అంటే చాలా పవర్ఫుల్ దేవత, అందుకే ఇక్కడికి వస్తాం. ఈ అమ్మవారితో మీకున్న అనుబంధం ఎన్ని సంవత్సరాలది? 8 years అయింది. 8 years. అంటే ఇయర్ వస్తాం. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయా ఇక్కడ? మనసాదేవి చాలా పవర్ఫుల్. మనసాదేవి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 8 years నుంచి. 8 years నుండి వస్తున్నారు. ఇంకా మీ తర్వాత పిల్లలు వాళ్ళు కూడా వస్తుంటారా? అందరినీ తీసుకొని వస్తుంటారా? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. దర్శనానికి ఎంత టైం పడుతుంది? మేము వచ్చి 1.5 hours అవుతుంది మేడం. 3-4 గంటలు 2 గంటలన్నర అవుతుంది మేము వచ్చి. 2 గంటల మధ్యలో తిరిగే వాళ్ళే ఉన్నారు, లైన్ గా పంపించే వాళ్ళైతే ఎవరు లేరు. ఈ ఎండకి వాటర్ అట్లా ఏమన్నా? మాకేం వాడేసారు మరి నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఎలాంటి ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నారు? మంచిగా అందరు బాగుండాలి, ఆరోగ్యం మంచిగా ఏ టైంకి వచ్చారు మీరు? 12 కాక ముందు వచ్చాం. 12 టైం ఎంత మేడం? ఇంకా దర్శనం కాలేదు. ఎందుకు ఇంత టైం పడుతుంది అనుకుంటున్నారు? సరిగ్గా పంపిస్తున్నారా పంపిస్తలేరా తెలియదు, మరి అది కూడా తెలుసుకోవాలి. కానీ మధ్యలో దూరే వాళ్ళే ఎక్కువ అయిపోతున్నారు. మీకు ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా? ఇంత ఇబ్బంది అయితే ప్రతి సంవత్సరం లేదు మేడం. మేము రావటి 20 ఏళ్ళు ఈ రోజే మరి ఒకటి రేపు ఎంతసేపు నిలబడతాం మేడం? ఈసారి అయితే 2.5 hours అవుతుంది. అయినా కనీసం మంచి నీళ్ళు కూడా లేవు. ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎంత టైం పడుతుంది మీకు దర్శనానికి? ఎంతసేపటి నుండి క్యూ లైన్ లో ఉన్నారు? ఇప్పటికి 1 hour అవుతుంది. 1 hour అవుతుందా? 1 hour అయింది. ఇంకా ఎంతసేపు లోపల దాకా ఎంత ఉంటుందో తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఈ టెంపుల్ కి? ప్రతి సంవత్సరం ఇలానే ఉన్నాయా? ఇక్కడికే ప్రతి సంవత్సరం ఇలానే ఉందా వెయిటింగ్ అనేది? అప్పుడంతా ఉండకపోతుంది. ఇప్పుడైతే చాలా శ్రావణ మాసంలో చెప్పండి 2 lines ఉంటుండే. ఇప్పుడైతే 1 సింగిల్ లైన్. అందరు ఇందులోనేనా? జెంట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరు ఇందులోనేనా? చిన్నపిల్లలు అందరు ఇందులో? అందరికి ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా? వాటర్ అలా ఏమన్నా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి? ఏం లేవు. సరే, శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి ప్రత్యేకత ఏంటి? సంవత్సరాల నుండి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? 8 సంవత్సరాల నుండి ఈ టెంపుల్కి వస్తున్నామండి. మేము ఈ దేవతను మొక్కుకుంటే అవుతున్నది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మేము తప్పకుండా వస్తున్నామండి. అప్పుడప్పుడు కూడా వస్తుంటాం. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అంటే ఏమి కోరుకున్నా జరుగుతుంది అన్నారు కదా, మీకు జరిగాయా? పిల్లలు కావాలనుకున్న వాళ్ళకు పిల్లలు అవుతారు. నాగదేవత చాలా మాకు శక్తి ఇస్తుంది, అనుకున్నది అవుతుంది. చాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ లో ఎంత టైం పడుతుంది? ఏమన్నా కావాలంటే కొంచెంసేపు నిల్చోవాలి కదా ఎండలో, నో ప్రాబ్లం. చాలా శక్తివంతది. పిల్లల గురించి, భర్త గురించి మీరు ఏం కోరుకున్నా జరుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మీరు కోరుకున్నవి జరిగాయా? ఇప్పుడు నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోస్తారు. ఈ దేవత చాలా పవర్ఫుల్ దేవత అండి. మేము ప్రతిసారి ఇక్కడ వస్తాము. 3 రోజులు చాలా వైభవంగా పూజలు అవుతాయి ఊళ్ళో.
చాలా నమ్మకం మాకు ఈ అమ్మవారు అంటే. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము దగ్గర ఒక 10-12 సంవత్సరాల నుండి వస్తున్నాం. మీకు కోరిన కోరికలు నెరవేరాయి? అనుకున్నాం, నెరవేరాయి. పవర్ఫుల్ టెంపుల్, చాలా పవర్ఫుల్. నాగుల పంచమి శుభాకాంక్షలమ్మా. మీ అలంకరణ బాగుంది, అంటే ఏంటిది స్పెషల్? మేము జోగిల్లమ్మలో కాబట్టి ఇల్లమ్మలో కాబట్టి మేము అలంకరించుకుంటే మా అమ్మ ఎట్లుంటుందో మేము అట్లా ఉండాలి. మా అమ్మ ఏ తరపులో ఏ చీర కట్టుకుంటే ఎట్లా పట్టు చీర కట్టుకుంటే మేము అట్లా తయారు ఉంటేనే మా అమ్మ మాకు యూజ్ చేస్తుంది కాబట్టి అమ్మవారిలానే ఉన్నారు మీరు. సంతోషం మీకు. నాకు వచ్చిన భక్తులు కూడా మేము ఏం చెప్తే అది అమ్ముతారు అనుకుంటారు కొందరు, కానీ అమ్మవారు అవతారంలో వేషాలు వేసుకునే వాళ్ళం కాదు. అమ్మవారు ఎలా ఉంటుందో మేము అలానే ఉంటాం. కొన్ని 10 రూపాయలు రాని రాకపోని మాకు సంబంధం లేదు. ఒకటేంటంటే నలుగురికి మంచి కావాలి. మా అక్కలు కూడా మా ఇళ్ళమ్మను కూడా మా పోషాలు కూడా గోల్కొండ కూడా అన్ని దేవస్థాలు కదా అంటాం. మనం నమ్మి మన దానికి వచ్చిన బిడ్డలని చల్లగా చూడాలి బిడ్డ అని ఇదే మొక్కుతాం మేము. మా దానికి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు మంచిగా అయిందని నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి. చెప్పించుకున్నా అట్లా కలిగింది. 10 సంవత్సరాలు చెప్పినాయి సంతానం కలిగి పిల్లలు ఎత్తుకొచ్చి నాకు వదిలేసి అదే 10,000. ఇంతకు మించి అమ్మ నాగమ్మ అంటే మా ఇంట్లో మాకందరికీ నీడ. మా నీడనికి మేము నీడ దాటుకు పండగకు మేము లేకపోతే ఎట్లా వగలేదు. అందుకే మా నాగన్న అందరికీ పంట చేనులో కానీ పల్లెటూరు భక్తులు కానీ అన్నము మనం ఎట్లా తింటున్నాం అంటే రైతు వాళ్ళు తింటున్నాం. ఆ రైతులు వాడనక ఎండనక రైతు భూమి పోయి చేస్తారు. ఆ నాగమ్మ అది మాకు అన్నం పెడుతున్నందుకు వాళ్ళకి తెలియదు తెలుసు వార్త కూడా క్షమించమని మా నాగమ్మకు ఎప్పుడు మొక్కుంటాం. మన పిల్లలు విద్య సెలవులు మాకు భక్తులకు ఇంత అన్నం వస్తుందంటే వాళ్ళ కష్టం వల్ల వస్తుంది కాబట్టి మీరు సెలవు చూడాలని మా నాగమ్మ దానికి మేము వచ్చినాం. మా భక్తులు జీవించడానికి వచ్చిన బిడ్డలు. మా భక్తులు చల్లగా ఉండాలి, నన్ను నమ్ముకున్న చల్లగా ఉండాలి, నేను ఇచ్చిన ఆజ్ఞ చల్లగా ఉంటుంది. మీ అందరికీ సరే మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్తారు బిడ్డ. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 5 సంవత్సరాలు. దేవతతో ఉన్న అనుబంధం ఎలాంటిది మీకు? ఈ దేవతతోటి మనసాదేవి ఒక 5 ఏళ్ళ వయసు నుంచి చిన్నతనం నుంచి పాత వెళ్ళామన్నది మా నాయన ఒకపోతుంటే నేను ఉన్నా. అప్పటి నుంచి వచ్చింది, కానీ నాకు వచ్చిన సంగతి ఎవరికి ఎరకలేదు. కానీ నేను మాట ఆ మాట అయిపోయింది. అందువల్ల బాబు పుట్టినాక పంచాక్షరమ్మ పేమెంట్ నిండిపోయినాక ఇంక మేము విడిగా ఉంటున్నాం కాబట్టి భార్య భర్తలం విడిగా ఉంటున్నాం కాబట్టి అమ్మ తలుసుకొని అమ్మని నీళ్ళు పెట్టుకొని అమ్మ మీదనే పరమేశ్వరి బతుకున్నాం. జోగెళ్ళమ్మని జోగమ్మ భక్తులు బతుకున్నాం. అంత భక్తులు దానికి వచ్చిన వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నేను దీవెనాలు తీస్తున్నాం. వాళ్ళకి మంచిగా అనిపిస్తే వాళ్ళ ఇంటికి దొరికిపోతారు. చెడు అన్నింటి వరకు కబురు రాలేదు. నాకు అదే చాలు. 10 రూపాయల కోసము, పైసా కోసము, వేషం కోసము అలా ఏమీ లేదు. నాకు తృప్తి ఏంటంటే అమ్మ ఇట్టున్నారో, మా అక్క మా ఇళ్ళ పోషం ఇట్టున్నారో, మా అక్కల దగ్గర మేము ఉండాలని మా కోరిక ఉంటుంది. కానీ ఇంకా ఏమి విషయాలు లేవు నాకు. ఇది ఒక్క మాట కొట్టకు తింటాం తాగుతున్నాం. ఏరికలు వస్తున్నాయి. మా అక్కలు ఇస్తున్నారు. మా అక్కలు మా పోషం వెళ్ళాం అన్న గోల్కొండ గారికి వెళ్ళి 5 ఆధారం వేసిన బలకంపేట వెళ్ళామా పడవలోకి వచ్చిన భక్తులు దీవనాడు తెచ్చిన బండారు మోసుకొని వచ్చిన నిలబెత్తి బండారు పోసిరు. నాకు ఒక సంచి బండారు మీద పోసిన కూడా అనే శాంతి కాలేదు. ఒక ఒక్క మాట చెప్పిన బంగారు దిగినాక సంతోషం అయిపోయింది, శాంతి అయ్యింది. అదే నాకున్నది ఏంటంటే నా భార్య పుట్టినప్పుడు ఇంత పాంపిల్ల, ఇంతే పాంపిల్ల, ఇప్పుడు ఇంత అయింది నా ఇంట్లో. కానీ నేను ఇంట్లో కూడా గుసపు కంటే కూడా నేను పడుతున్నా అని వస్తుంది. మనం తప్పు చేస్తున్నా మేము అవి కుయ్యమంటది. మన పిల్లలు అనుకుని ఉంటే ఆమె ఏమీ అనదు. కానీ నాగమ్మని తలుసుకున్న మాత్రము కోటికి పడి ఎక్కుతున్నట్టు కోటి విద్యలో అన్నిటికీ ఎక్కుతారు. ఇంకా మెట్టు ఎక్కుతారు. అలా కావాలని నేను కోరుకుంటా. మంచి సంతోషం. దీవించండి.